అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 94 స్థానాలతో మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులు వీళ్లే: నర్సన్నపేట బగ్గు రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్, ప్రత్తిపాడు పరువల సత్యప్రభ, రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం మిర్యాల శిరీష, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గోపాలపురం ఎస్సీ మద్దిపాటి వెంకట్రాజు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరు శ్రీనివాసరావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి కురకొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు గిత్తా జయసూర్య, ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి, మంత్రాలయం రాఘవేంద్రరెడ్డి, పుట్టపర్తి పల్లె సిధురారెడ్డి, కదిరి కందికుంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా, పొంగనూరు చల్లా రామచంద్రారెడ్డి బాబు, చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్ నాని, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, పూతలపట్టు కలికిరి మురళీమోహన్. టీడీపీ రిలీజ్ చేసిన రెండో జాబితాలో 25 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఇద్దరు ఉన్నారు. 36 నుండి 45 ఏళ్ల వయసు మధ్య ఉన్నవాళ్లు 8 మంది ఉన్నారు. 46 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు 19 మంది ఉన్నారు. 61 నుండి 75 ఏళ్ల మధ్య ఉన్నవారు ముగ్గురే ఉన్నారు. 75 ఏళ్లకు పైబడిన వాళ్లు ఇద్దరు ఉన్నారు. రెండో జాబితాలో పురుషుల సంఖ్య 27 మంది ఉన్నారు. స్త్రీలు 7గురున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో పీహెచ్డీ చేసిన వాళ్లు ఒకరుంటే పీజీ చేసిన వాళ్లు 11 మంది ఉన్నారు. డిగ్రీ మాత్రమే చదివిన వాళ్లు 9 మంది ఉన్నారు. ఇంటర్తో చదువు ఆపేసిన వాళ్లు 8 మంది ఉన్నారు. అంతకంటే తక్కువ చదివిన వాళ్లు 5గురు మాత్రమే ఉన్నారు.